మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా ఉద్యోగంలో తీసుకోవచ్చు రసభాస కార్ల నుండి తీసుకెళ్తున్నారు. వీళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చూసుకోవచ్చు పోలీసుల వాహనానికి అడ్డు నిలబడి నిరసనకారులు అయితే నిరసన తెలుపుతున్నట్టు చూస్తున్నాం. మనం ఒక సిఐ అయితే వాహనదారులకు సంబంధించి నిరసనకారులు అయితే తీసుకెళ్తున్నారు. చూసుకోవచ్చు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చూసుకోవచ్చు మొత్తం ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఆదోని బస్ డిపో ముందు కొత్త బస్ స్టాండ్ డిపో ముందు ఈ యొక్క ఉధృత వాతావరణం అయితే నెలకొంది. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పోలీసులు మిమ్మల్ని శాంతియుతంగా బంద్ చేస్తుంటే పోలీసులు మన పైన అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? దీన్ని కండిషన్ ఆదరణ చేసి పరంగా, ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉదయం 5 గంటల నుంచి బంద్ చేస్తున్నాము. కానీ పోలీసులు మనం రెచ్చగొట్టి ఉద్యమకాన్ని అరెస్ట్ చేస్తాం. దీన్ని చేసి పరంగా మేము ఖండిస్తున్నాము. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం. పొద్దున్న ఎన్ని గంటల నుంచి మీరు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు? ఎన్ని గంటల పోలీసులు 4:30 నుంచి మేము ఉద్యమం స్టార్ట్ చేశాము. ఇప్పుడే మనకు 8:30 అయింది. ఇప్పుడు వచ్చి అడ్డుపడుతున్నారు. కానీ ఇది మేము ప్రజాస్వామ్యంగా మేము ప్రశాంతంగా బంద్ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీన్ని మేము ఆదరణ చేసి పరంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. మిమ్మల్ని ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? సార్ ప్రజల కోసం సార్. ఇప్పుడు 70 రోజులైంది సార్ వచ్చేసి ప్రభుత్వం దిగి రాకున్నందుకు ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలు బంద్ చేసినారు సార్. సార్ పోలీసులు స్వచ్ఛందంగా ప్రజలు సార్ ఎక్కడైనా ఆర్టీసీ బస్సులు ఒక్కటే పోయినా 10 మంది ఎక్కేవాళ్ళు సార్. ఆ దాని మొత్తం స్వచ్ఛందంగా ప్రజలు బంద్ చేసినారు సార్. ఈ పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మనం ప్రజల కోసం సార్ కష్టపడేది, మేము ప్రజల కోసం సార్. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులకు మధ్య నిరసనకారులకు మధ్య ఉధృత వాతావరణం అయితే నెలకొంది. చూసుకోవచ్చు పోలీసుల వాహనాల యొక్క నిరసనకారులను పోలీసులు జీపులో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ పోలీసు వాహనానికి అడ్డుగా నిరసనకారులు అయితే జేఏసీ నాయకులు అయితే అడ్డుపడుతున్నారని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు అసలు వాహనాన్ని ముందుకు వెళ్లకుండా పకడ్బందీగా అడ్డుపడుతున్నారని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు అసలు పోలీసులకు అలాగే జేఏసీ నాయకులకు వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులకు వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఆదోని జిల్లాకు సంబంధించి ఈ ఉద్యమం ఇప్పటికే 72 రోజులు గడిచినప్పటికీ ఇది రెండోసారి ఉద్యమము. ఆదోని జిల్లా ఉద్యమం రెండోసారి ఇది జరుగుతా ఉంది. చూసుకోవచ్చు పోలీసు వాహనాన్ని పకడ్బందీగా అడ్డుపడి యుద్ధ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. చూసుకోవచ్చు నిరసనకారులను అటువైపు రానికుండా చెదిపేస్తున్నారు. చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అడ్డుపడ్డారు. వాగ్వాదం జరుగుతుంది. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. చూసుకోవచ్చు సిఐ దగ్గర జేఏసీ నాయకులు అయితే వాగ్వాదం చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం ఆదోని బస్ డిపోలో ఉన్నాం. బస్సులు బయటికి రావాలని సిద్ధంగా ఉన్నాయి. ఇటువైపు బస్సులు మొత్తం సిద్ధంగా ఉంటే ఆదోని జేఏసీ నాయకులు ఇక్కడ అడ్డుగా నిలబడ్డారని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు ఇటువైపు బ్యాక్గ్రౌండ్ ఆ బస్సులు బయటకు రాకుండా పకడ్బందీగా అడ్డుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఇక్కడ పోలీసులకు జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. అసలు బస్సులను బయటకు రాకుండా పూర్తిగా అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి సైతం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బస్సులు బయటికి పోనీయాలని పోలీసులు పట్టుబట్టగా జేఏసీ నాయకులు అదే స్థాయిలో వారికి అడ్డుకుని ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇద్దరికి బాహాబాహిగా ఒక ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఆదోని బస్ స్టాండ్ ముందు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇట్టి పరిస్థితుల్లో బస్సును అయితే ముందుకు పోనీయాలని చెప్పి చూస్తున్నారు. ఆదోని పట్టణం మొత్తమే కాకుండా ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాల్లో ఆదోని జిల్లాకు సంబంధించి నేడు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. ఇదే ఉద్యమం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమయం 9 గంటలైంది. 9 గంటలైనా ఇప్పటికీ బస్సులు అయితే నిలుపుదల చేశారు. చూసుకోవచ్చు బస్సు రావడానికి సిద్ధంగా ఉంది. వచ్చే క్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యమ నాయకులు బయట అడ్డు నిలబడ్డారు. ఇటు పరిస్థితుల్లో బస్సులు ముందుకు రానియమో స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని ఆ జేఏసీ నాయకులు అయితే కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ బస్ మేనేజ్మెంట్ ఇంతకు ముందే వినతి పత్రం సైతం జేఏసీ నాయకులు ఆదోని జిల్లా సమితికి సంబంధించి జేఏసీ నాయకులు ముందుగానే వినతి పత్రం సైతం అందించారు. ఈ రోజు మేము బంద్ పాటిస్తున్నాము, ముందస్తుగా ఈ బస్ డిపోను రాకుండా చూడాలని చెప్పేసి ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చిన దీన్ని బేఖతరు చేస్తూ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకైతే వెళ్తున్నారు. అయితే ఈ ఉద్యమం ఏం జరుగుతుందో ఏమని చూసుకోవచ్చు. ఇప్పుడు జేఏసీ నాయకులు బస్సుకు సంబంధించి అడ్డుపడుతున్నారు. ఈ బస్సు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ నిరసన సైతం వ్యక్తం చేస్తున్నారు.
మనం జేఏసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గతంలోనే జేఏసీకి సంబంధించి వినతి పత్రం ఇచ్చారు, బస్సులు బయటకు వచ్చారు. మేము ఆర్టీసీ వాళ్ళకి గతంలోనే రికమెండ్ చేయడము, బంద్ చేయమని ప్రశాంతంగా ఉదయం 5 గంటల నుంచి బంద్ ప్రశాంతం చేస్తాం. కానీ పోలీసు వాళ్ళు వచ్చేసి దీన్ని ప్రశాంతం జరిపి మన డిస్టర్బ్ చేస్తారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, ప్రజల అభిష్టాన్ని, ప్రజల వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా ఈ బంద్కు సహకరించే కోరుతున్నాం. ఇక్కడ 5 నియోజకవర్గం బంద్ తీయడం జరిగింది కనుక అందులో భాగంగానే ఈ రోజు ఏ ఒక్క డిపోలో ఉన్న ప్రతి బస్సును కూడా బయటకు వదలకుండా మేము అడ్డుపడుతున్నాం. కాబట్టి దయచేసి ఆదరణ చేసే వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంటే గతంలోనే ఆర్టీసీకి సంబంధించి నాయకులకు వినతి పత్రం అందించారు. మేము ఆర్టీసీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, బంద్ సహకరించాల్సి అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఖాతరు చేసి బస్సులు విడుస్తున్నారు. కాబట్టి దయచేసి అలా వదలకుండా ప్రజల మనోభావాన్ని ప్రజాస్వామ్యంగా చేస్తున్న బంద్ను సహకరించేందుకు కోరుతున్నాం. చూసుకోవచ్చు మనం ఆర్టీసీ డిపో ముందు ఆ జేఏసీ నాయకులు అయితే అడ్డుపడుతున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా స్వచ్ఛందంగా జిల్లాకు మద్దతుగా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో మరికొందరు నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ఆదోనిలో ఈ రోజు పోలీస్ యంత్రాంగము ఆర్టీసీ బస్సు వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేస్తా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ దౌర్జన్యంతో మీరు ఖచ్చితంగా బస్సులు నడపండి అని చెప్పి చెప్పడం ఇంతకైనా సిగ్గుచేటైనటువంటి విషయం ఈ పోలీసు యంత్రాంగానికి ఎక్కడ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు దీన్ని బాగా పరిగణనలోకి తీసుకోండి. ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఇవన్నీ నియోజకవర్గాలు ప్రశాంతంగా బంద్ చేస్తా ఉంటే మరి పోలీస్ యంత్రాంగం ఎందుకో వాళ్ళ జులుంతో బస్సులు నడపాలి, మరి ప్రజలను కూడా పిలుచుకొని వచ్చి ఇక్కుకొని వచ్చి మీరు బస్సులో ఎక్కండి అని చెప్పడం సిగ్గు చేయటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు జేబీఎం సాయిరామ్, మాలమనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. చూసుకోవచ్చు బస్సుకు సంబంధించి కింద బైఠాయించి నాయకులు అయితే బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఉద్యమానికి సంబంధించి సహకరించాలి, అన్ని వ్యవస్థలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలైతే కోరుతా ఉన్నారు.